సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దర్శనం అయిపోయాక ఏం చేసామని. పూజ సామాన్లలో పువ్వులు ఉండే కదా, సో ఆ పువ్వులన్నీ ఇక్కడ పెట్టేసాం అనమాట. తర్వాత ఇద్దరం కలిసి బొట్టు పెట్టుకున్నాం. ప్రతి ఒక్కరికి ఒక ఆరెంజ్ ఇచ్చారనమాట. అక్కడ ఆ గుడికి ఫస్ట్ టైం వెళ్ళడంతో మాకు అసలు తెలియని కూడా తెలీదు ఎక్కడ కొబ్బరికాయ కొట్టాలో అని చెప్పి. ఫైనల్ గా అయితే అక్కడికి వెళ్ళాక తనైతే స్టార్ట్ చేశాడనమాట కొబ్బరికాయ కొట్టే ప్రాసెస్. ఆ పసుపు ఇంకాను ఆ పువ్వులు అవన్నీ అక్కడ పెట్టేసుకొని ఆ కుంకుమ అవన్నీ కూడా చల్లేసుకున్నాడు అనమాట. నాకైతే చాలా వింతగా ఉండే, ఎందుకంటే శివని ఇంత బుద్ధిమంతుడిలాగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. దాని తర్వాత అయితే తను కొబ్బరికాయ కొట్టడం స్టార్ట్ చేశాడు. కొబ్బరికాయ కొట్టాక వాటర్ తాగమని ఇచ్చాడు, బట్ నేను వీడియో తీయడం వల్ల తాగలేకపోయాను. సో తనకే తాగిపించాను అనమాట. సో ఫైనల్గా తను ఏం మొక్కుకున్నాడో నాకు తెలీదు, అది నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నాకు ఇక్కడ నా క్యూట్ ఫ్యాన్స్ కూడా కనిపించారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ వచ్చేటప్పుడు మాత్రం చాలా ట్రాఫిక్ లో ఇరుక్కున్నాము. అక్కడ నుంచి రావడానికే మాకు 15 minutes పట్టింది.